ఒక పబ్లిక్ డొమైన్‌లో మనం ఒక వర్డ్ పాస్ చేస్తున్నాం, లేదంటే ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాం అంటే దాన్ని మనం జవాబుదారీతనంగా ఉండాలి. సో, అలాగే నాన్వేషణ చేసేవన్నీ కరెక్టా అంటే అతను మాట్లాడేవన్నీ కరెక్టే. చేసే పనుల గురించి నేను మాట్లాడట్లే. తను విమర్శించే ప్రతి విమర్శ కరెక్టే అంటున్నా. నిజంగానే ఇక్కడ రేపులు జరగట్లేదా? మైనర్ పిల్లల మీద రేపులు జరగట్లేదా? చిన్న పిల్లల మీద రేపులు జరగట్లేదా? అరే జంతువుల మీద రేపులు ఈ జరుగుతున్నప్పుడు రేపుల గురించి మాట్లాడే ముందు అవతల పర్సన్ కూడా కరెక్ట్ ఉండాలి కదా. ఒక ఏమండి 12 ఇయర్స్ అమ్మాయిని నేను 14 ఇయర్స్ 14 ఇయర్స్ అమ్మాయిని తెచ్చుకొని నేను ఉన్నాను అని తనే ఒప్పుకున్నాడు. ఏమండి అప్పుడు తనకి మాట్లాడే ఛాన్స్ తనకి లేదు కదా, రైట్ లేదు కదా. 14 ఇయర్స్ అమ్మాయిని ఎక్కడ తెచ్చుకున్నా అని చెప్పి వీడియో చేశారు. ఏ వీడియో కంట్రీ? చేశారు. చేశారు. భారతదేశంలో వయో పరిమితి ఎంత అండి? అంటే మనకి ఎప్పుడు వస్తుంది? 18 సంవత్సరాలు దాటిన తర్వాతే కదా మైనారిటీ తీర్పు ఇది. అవును. అవుట్ ఆఫ్ కంట్రీలో ఎంత ఉంటుందండి ఏజ్? మ్మ్. చెప్పండి. యూఎస్లో ఎంత మైనారిటీ తీరే ఏజ్ ఎంత? యుఎస్ లో అసలు ఉంటదంటారా? ఆ, వాళ్ళు 13 ఏళ్ళు వచ్చేసరికి బయటకు వచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళనే అర్న్ చేసుకోవాలి. వాళ్ళ కుటుంబంతో 13 సంబంధం years లేదు. కి. 13, 14 వచ్చి Okay. బయటకు వచ్చి 13, 14, 15 ఆ ఏజ్ ఆఫ్ గ్రూప్లో వచ్చి బయటకు వచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళే అర్న్ చేసుకోవాలి. తల్లిదండ్రులతో ఉండరు, వాళ్ళే సంపాదించుకోవాలి. అలా నేను ఏమంటున్నానంటే 14 ఇయర్స్ అమ్మాయితో నేను ఉన్నానని చెప్పేసి అంటే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. కానీ ఆ కంట్రీ మన కంట్రీలో, కానీ ఆ Okay. కంట్రీలో అది తప్పే అయితే, అది అఫెన్స్ అయితే అతను అరెస్ట్ చేసేవాళ్ళు కదా. తను బహిరంగంగా ఆ పోస్ట్ పెట్టగలిగిండు అని అంటే, ఆ పోస్ట్ పెట్టిండు అని అంటే ఆ కంట్రీలో 14 సంవత్సరాల అమ్మాయితో ఉండడం తప్పే అయితే ఖచ్చితంగా తను అక్కడ అరెస్ట్ చేసేవాళ్ళే కదా. సివియర్ పనిష్మెంట్స్ ఉంటుంది కదా. రేప్ అయితే ఆ అమ్మాయి కంప్లైంట్ చేయాలి కదా. సో ఆ అమ్మాయితో ఉండడం తప్ప అంటే ఇండియా లెక్క ప్రకారం చూస్తే 100% తప్పే. యాజ్ ఏ అడ్వకేట్గా నేను కూడా తప్పే అని చెప్తాది మైనర్తో సంబంధించి. ఓకే, అక్కడ కంట్రీస్ కి వాళ్ళు 13-14 ఇయర్స్ కి వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, రేప్ కాదంటారు. మరి తినైనా సరే చిన్న పిల్ల అవుతుంది అని ఆలోచించాలి కదా. ఏమండి నేను అదే అంటున్నానండి. మ్మ్. వ్యక్తి విమర్శించడం వేరు, నడిపించడం వేరు. తను ఇండియాలో ఉన్నటువంటి కొన్ని అంశాల గురించి విమర్శిస్తుండు, తాను చేసే పనుల గురించి. ఇప్పుడు మరి కరాటే కళ్యాణి గారు కానీ రాధా మనోహర్ దాస్ది కూడా ఒక ఆడియో లీక్ అయింది. అవును. ఏంటి అందులో ఒక అమ్మాయితో అట్లా మరి ఆ అమ్మాయి కూడా చిన్నపిల్లే. మ్మ్. మరి అలాంటప్పుడు మరి రాధా మనోహర్ దాస్ గారు ఎందుకు వచ్చి అంటే శుద్ధ పూసలాగా చెప్తుండు? మరి అలాంటప్పుడు రాధా మనోహర్ దాస్ కూడా అరెస్ట్ కావాలి కదా, అతన్ని కూడా విమర్శించాలి కదా. మ్మ్. కదా, ఇప్పుడు అతను విమర్శిస్తుండు అంటే అతనికి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు ఉంది కాబట్టి. అదే ఇండియాలో 14 సంవత్సరాల అమ్మాయితో అతను అలా ఉన్నానంటే ఖచ్చితంగా లైఫ్ పడేది జైల్లో ఉండేవాడు. సో ఎవరి వ్యక్తిగత స్వావలంబన వాళ్ళదే అని నేను అనను, కానీ సమాజం పట్ల సమాజాన్ని గౌరవించే అంటే సమాజం గురించి విమర్శించే వాళ్ళు సమాజాన్ని గౌరవించాలనేది కూడా నా ఉద్దేశం. ఓకే. సో నాన్వేషణ గారు ఆ విషయంలో ఇండియాలో చేస్తే తప్పయి ఉండేది, మ్మ్. కానీ అవుట్ ఆఫ్ కంట్రీలో అలా ఉండదు. వాళ్ళు ప్రతిదీ వాళ్ళు అర్న్ చేసుకోవాలి డబ్బులకి. వాళ్ళు మీరు చూసుకున్నట్లయితే స్త్రీల యొక్క బట్టల గురించి కూడా కామెంట్స్ మనం జరుగుతున్నాయి. అవును. దాంట్లో అనసూయ గారు మై బాడీ మై చాయిస్ అవును. అంటున్నారు. సో అలాగే అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా మై ఐడియాస్ మై చాయిస్, ఓకే. మై థింగ్స్ మై చాయిస్ ఓకే. అలా. సో వాళ్ళ థింగ్స్ ఇది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు. మ్మ్. సో అక్కడ అది తప్పు కాదు కాబట్టి అతను అక్కడ అరెస్ట్ కాలేడు. ఓకే. సో దీన్ని పట్టుకుని 14 సంవత్సరాలు, అరే ఇండియా చట్టాలు వేరు, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న చట్టాలు వేరు. మ్మ్. సో కాబట్టి నాన్వేషణ తప్పు చేసిండంటే ఈ విషయంలో ఈ పర్టికులర్ అంశంలో మాత్రం తప్పు చేయలేదు. ఓకే. అతను ఎంతో మందికి ఇన్స్పిరేషన్, అంటే ఇన్స్పిరేషన్ ఇన్ ద సెన్స్ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ ఆపిన తర్వాత చాలామంది ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఎంతోమంది జీవితాలు ఆయన ఇండైరెక్ట్గా సేవ్ చేసిండు. అవును. ఎంతో మందికి అన్యాయం జరిగిన వాళ్ళకి అతను ఇండైరెక్ట్గా వాళ్ళకు ఒక సెక్యూరిటీ కల్పించిండు కేసుల ద్వారా. ఆ యాప్స్ ప్రమోషన్ ఆగిపోవటం ద్వారా, ఆ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళందరి మీద కేసులు అవ్వడం ద్వారా, మ్మ్. అంటే అతని వల్ల సమాజానికి మంచి కదా జరిగింది. మ్మ్. సో అలాంటప్పుడు అంత జరిగినప్పుడు ఈ కరాటే కళ్యాణి గారు ముందుకొచ్చి అతను ఎందుకు అభినందించలేదు కదా. అవును. ఏంటంటే వీళ్ళంతా ఎట్లా అంటే పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ప్రవర్తిస్తున్నారు. కరాటే కళ్యాణి గారు కొంచెం విజ్ఞతతో ఈ విషయాన్ని చూస్తే అలవాటు. ఇప్పుడు అతను బ్యాంక్ అకౌంట్లో సీజ్ చేయమని అడుగుతున్నారు కదా, మరి కరాటే కళ్యాణి గారి అకౌంట్లు కూడా సీజ్ చేయాలి. ఎందుకంటే ఈవిడ కూడా ఎంతో బూత్ కంటెంట్ మాట్లాడుతుంది, ఎన్నో చేస్తుంది. మరి అలాంటప్పుడు ఈవిడ మీద అయిన ఎఫ్ఐఆర్ల మీద కూడా ఆవిడ బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ కావాలి. అతనికంటే ప్రపంచ యాత్రికుడు కాబట్టి నాన్ వేషన్లో అన్ని విషయాల నుంచి యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తుంది. మరి ఈవిడికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి?
ఓకే. ఈవిడేమన్నా అంటే ఇప్పుడు ఏదన్నా గౌరవప్రదమైన హోదాలో జాబుల్లో లేరు కదా, లేదంటే ఏమన్నా చిరచిరాస్తులు లేవు కదా, ఏమన్నా వ్యాపారాలు అంటే హోటల్స్ ఇలాంటివి, లేదంటే రెస్టారెంట్లు, లేదంటే ఇలాంటివి మిగతా బిజినెస్ ఏం లేవు, మరి వీటికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఈ క్వశ్చన్ ఎవరన్నా అడిగారా? ఏంటి అంటే చూడటం జనాలకి చాలా పరిపాటి అయిపోయింది. ఈ ఏజుడ్ అబ్బాయి అయితే ఇంకా కొంచెం ఒక మెట్టు పైకి ఎక్కి మేము సీతాదేవిని అనేసరికి మీకు చూకన్నది అన్నప్పుడు అసలు అతనికి నేను స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తాను, మరి క్రైస్తవుల్ని ముస్లింని చంపేసి కొట్టేసి తర్వాత వాళ్ళ చర్చిలను కోలుగొట్టి అసహ్యమైన మాటలు మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళావయ్యా, ఏ బొక్కలో దూరావు కదా. మరి ఎంతోమంది మీద దాడులు జరుగుతున్నప్పుడు, చర్చలు కూలుస్తున్నప్పుడు, ఈ రాధా మనోహర్ దాస్ బూతులు తిడుతున్నప్పుడు, లలిత తిడుతున్నప్పుడు, కరటే కళ్యాణి అసభ్యకరమైన పదజాలంతో వాడు వీడు అని అట్లా మాట్లాడుతున్నప్పుడు మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏ రంధ్రంలో దాక్కున్నావు, ఏదో వేసేసుకుని మళ్ళీ ఇంకొక వేదాంత్ మీడియా ఆ అబ్బాయి కూడా మరి నువ్వెక్కడికి వెళ్ళావయ్యా? క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు అజయ్ బాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేశారని ఎందుకు నువ్వు ప్రశ్నించలేదు? మరి రాధా మనోహర్ దాస్ బూతులు తిడుతున్నప్పుడు నువ్వెందుకు బూతులు తిడుతున్నావు? మన ధర్మం ఇదేనా చెప్పిందని నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? ట్రాన్స్జెండర్ కేసులు ఏదో దూరితే వాళ్ళు చక్కగా సవరించి స్నానం చేయించేసరికి తగ్గిపోయిండు. సో ఎప్పుడైనా సరే మీరందరూ మీడియా ఎవరు చూస్తారని చించుకొని అలా ఇలా యాక్షన్ కట్టిపెట్టండి, జోకర్ లాగా చేయకండి. మీరు నిజంగా సమాజాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశం మీకు లేదు. మీరు ఏదో సమాజంలో ఫేమస్ అవ్వాలి, మేము అది అవ్వాలి ఇది అవ్వాలి, మేమంటే ఒక వైబ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే అలాంటి కంటెంట్లు చేసుకోండి. మీరు ఏదో ఉద్ధరించే వాళ్ళలాగా దేనికి ఉపయోగం? మీరు సమాజానికి ఏదైనా కార్యక్రమం చేసి మీ వల్ల ఏదైనా మార్పు జరిగిందా? కనీసం బెట్టింగ్ యాప్లు చేసేటప్పుడు మరి మీరన్నా చేసి ఆపొచ్చుగా, దాని గురించి మాట్లాడొచ్చుగా దేనికంటే ముందు. ఈరోజు అతను చేసిన అసలు అది తప్పే కదా, అతను తప్పే మాట్లాడలేదు నాకు తెలిసి. మరి అలాంటప్పుడు అతని మీద పొలోమంటూ ఏదో గుంపులో గోవిందంలాగా వచ్చి పడకపోతే అతను చేసినప్పుడు మీరు ఎందుకు అప్రిషియేట్ చేయలేదు నాకు? సో ఇదంతా అయిపోయినా సరే వీళ్ళు మళ్ళీ డిబేట్లు పెట్టి వాటి మీదే మాట్లాడుతూ, సో ఇదంతా అవసరం అంటారా? అదే అంటున్నానండి, ఇదంతా అవసరం అంటే అసలు ఇది కాంటెక్స్ట్కి సంబంధించిందే కాదు. అసలు దానికి మించి వల్గర్ గా మాట్లాడుతున్నారు కదా అని నేను అదే అంటున్నానండి. ఇప్పుడు ఆవిడెవరో ఒక కాంగ్రెస్ నాయకురాలు ఉన్నారు, ఇంకొక ఎవడో ఒకరిని తీసుకొచ్చారు, సంధ్య గారు కాదు ఇంకొక ఎవరినో తీసుకొచ్చారు, ఆడు మా దేవత మాకు చూపిస్తుంది మేము చూడాలి అంటాడు, ఆవిడేమో బూతులు తిట్టేస్తుంది. ఎందుకు ఇది అవసరమా? ఆవిడకైనా 1-2 ఇంటర్వ్యూలో మాట్లాడాలి, కంటిన్యూస్గా అలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు అనసూయ గారు ఉన్నారు, రాశి గారిని బాడీ షేమింగ్ చేశారు. సో మీరు అడుగుతున్నది రాశి గారి గురించా, రాశి గారి ఫలాల గురించా అని అంటారు. అంటే అది ఎంత పెద్ద బూతు మాట. మరి ఈవిడ బాడీ షేమింగ్ చేయొచ్చా? ఏంటంటే వాళ్ళు చేస్తే తప్పు కాదు, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి. సో వాళ్ళని ఇప్పుడు నువ్వు ఇది అన్నా కానీ నేను ఇది కాదు నువ్వే ఇది అనే పరిస్థితికి వచ్చేసింది లోకం. సో కాబట్టి నాకు తెలిసి నేను అనసూయ గారి మాటలకు పూర్తిగా వ్యతిరేకం. ఆమెనే నేను అసలు ఈ విషయంలో సమర్థించను. అంటే ఈ విషయంలో అనసూయ గారిని అరెస్ట్ చేయాలి అని అంటున్నారు. దీనికి కూడా అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారండి? అది ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అరెస్ట్ ఎందుకు చేస్తారండి? అసలు అరెస్ట్ ఎందుకు చేస్తారండి? క్రైమ్ జరిగితే చేస్తారు, ఇది క్రైమ్ కాదు కదా. వాళ్ళ ఒపీనియన్ కి సంబంధించి, బాడీ షేమింగ్ సంబంధించి, బట్టల గురించి, వస్త్రధారణ గురించి ఒక జనరలైజ్డ్ టాపిక్, దీని గురించి ఎందుకు అరెస్ట్ చేస్తారండి? కాకపోతే విమెన్ కమిషన్ శివాజీ గారిని పిలిపించడం, క్వశ్చన్స్ అడగడం అనేది కొంచెం బాధాకరం. అంటే ఒక ఉమెన్ కమిషనర్ శివాజీ గారిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారే గానీ అనసూయ గారిని పిలిచి ఇచ్చుంటే బాగుంది. ఇక్కడ ఏంటంటే అండి, అనాదిగా స్త్రీ అనే ఆవిడ విక్టిమ్ గానే పిలువబడుతుంది కాబట్టి వాళ్ళు ఏమన్నా సరే మగోడే బలవుతుండు. సో కాబట్టి విమెన్ కమిషన్ ఉంది, ఏదో ఒక మెన్ కమిషన్ ఉంటే అనసూయ గారిని పిలవరా? సో కాబట్టి ఏంటంటే జరుగుతుంది టైం వాళ్ళకి అట్లా. సో అది నుంచి స్త్రీమూర్తి అనేవాళ్ళు వేధించబడుతున్నారు, వేధింపులకు గురిగా పడుతున్నారు, అత్యాచారాలకు గురిగా పడుతున్నారు. మనిషి అంటే పురుషుడి కంటే స్త్రీమూర్తి చాలా అంటే అన్ని విషయాల్లో తక్కువగా ఉంది అని ఒక భావంతో చేస్తున్నారు. కానీ పురుషుడిని మించి స్త్రీ ఎప్పుడూ బిహాండ్ వెళ్ళిపోయారు. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ విషయంలో ఈ బుల్షిట్ థింగ్స్ అన్నీ కూడా అనసూయ గారు పట్టించుకోకుండా కెరీర్ మీద ఫోకస్ పెడితే మంచిది, ఇలాంటి కాంట్రవర్షియల్స్కి పోకోకుండా. నాకు తెలిసి శివాజీ గారు అనేది 100% కరెక్ట్. ప్రతి మగాడు తన కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ గౌరవంగా పద్ధతిగా ఉండాలని కోరుకుంటాడు.
ఓకే. బరిదెగించి బట్టలు సగం సగం వేసుకొని ఉండడు. అది సినిమాలో అంటారా, అది సబబు, అదంతా యాక్సెప్టబుల్. కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక తల్లిగా మీ పాత్ర ఉంది సమాజంలో. అవును. సో కాబట్టి ఒక భార్యగా మీ పాత్ర ఉంది. రేపటి సమాజానికి ఏంటి మీరు ఇచ్చేది? సో రేపొద్దున మీ పిల్లలు దాన్ని గర్వంగా చూసుకోగలరా? ఆ బట్టల్లో ఉన్న మిమ్మల్ని మీ మనవాళ్ళు గర్వంగా చూసుకోగలరా? సో మీరు మాట్లాడే వ్యాఖ్యలు కూడా భవిష్యత్ తరాలకి అది ఆమోదయోగ్యంగా ఉంటుందా? ఇవన్నీ చూసుకొని మాట్లాడాలి. ఏదో అన్నారని కానీ పొలం అంటూ పూసేసుకొని రాసేసుకొని మాట్లాడటం సబబు కాదు. అంటే శివాజీ గారు అన్నారు అయిపోయింది, బట్ ఇదంతా అన్వేష్ వరకు, అనసూయ గారి వరకు మొత్తం సాగుతూనే ఉంది. కాబట్టి ఏం కాదండి, అన్వేష్కి ఏం కాదు, అన్వేష్కి ఏం కాదు, మీరు ఉన్నారు చూసుకుంటారు. 100%. నేనని కాదు, చాలా మంది ఇప్పుడు సెక్యులర్ భావజాలం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే అన్వేష్కి సపోర్ట్ చేస్తారు. అదే విధంగా చదువుకున్న వాళ్ళు, రాజ్యాంగం గురించి తెలిసిన వాళ్ళు, ఏదైతే అంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగే వాళ్ళు, వీళ్ళందరూ కూడా అన్వేష్కే సపోర్ట్ చేస్తారు. ఈ మానసిక రోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తప్ప, వీళ్ళకి ఏంటంటే ఏదో ఒక టాపిక్ కావాలి బ్రతకడానికి, పోషింపబడడానికి. సో పూటకు ఒక విషయం వేయాలంటే ఏదో ఒక టాపిక్ కావాలి. సో అన్నొకటి నిన్నొకటి అరిచి గోలు పెడితే ఏదో ఒక మార్గాల ద్వారా ఏదో ఒకటి వచ్చింది, పొట్ట పోసుకోవచ్చు అనే బాధలు వాళ్ళే, పొట్ట తిప్పల బాధలు ఇవన్నీ. సో కాబట్టి వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దీని గురించి అన్వేషణ అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే రాశి గారి ఫలాలు అన్నందుకు రాశి గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది కదా. సో ఆల్రెడీ అనసూయ గారు కూడా అపాలజీ అడగడం జరిగింది. ఒకవేళ రాశి గారు రెస్పాండ్ అయ్యి కేసు ఏమైనా ఫైల్ చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ వాళ్ళ మీద కూడా అవ్వాలి. కానీ రాశి గారు అలాంటి చర్య ఏం తీసుకోవట్లేదు. సో అలాంటప్పుడు ఆవిడ మీద కూడా కేసు అవ్వాలి, అయితేనే కదా. అంటే మనం చేసేదేమో ఏదో శ్రీరంగ నీతులు, వేరే వాళ్ళు చేసేదేమో వ్యభిచారమా? అంటే శివాజీ గారు అనేసరికి ఆయన తప్పుడు వ్యక్తి అయిపోయింది. మరి మీరు అన్నప్పుడు రాశి గారి ఫలాలు అంటే ఏంటి, దాని అర్థం ఎంత పచ్చి భూతది కదా. మరి నువ్వెట్లా మాట్లాడి ఒక స్త్రీ గురించి? అదే అంటుంటారు కదా, జనరలైజ్డ్ టాపిక్స్. ఆవిడ ఆ రోజు పట్టించుకోలేదు. ఈవిడ ఏంటంటే పొట్ట తిప్పల కోసం ఏవో తిప్పలు పడుతున్నారు. సో కాబట్టి ఇలాంటి మానసిక రోగుల గురించి విని వదిలేయాలి తప్ప వీళ్ళ గురించి మాట్లాడకూడదు. సో మొత్తానికి నా అన్వేషణ గారు అయితే అరెస్ట్ అవ్వరు. అతని బ్యాంక్ అకౌంట్లో సీజ్ కావు. కరాటే కళ్యాణి గారు కానీ మిగతా వాళ్ళు ఎవరైతే అగేన్స్ట్గా ఉన్నారో వాళ్ళ తలకిందులుగా తపస్సు చేసిన అఫెన్స్ జరగాలి కదండి. దానికి బలమైనటువంటి రీజన్స్ ఉండాలి, అప్పుడు మాత్రం బ్యాంక్ అకౌంట్లో సీజ్ అవుతాయి. అంటే సజ్జనగర్ గారు రెస్పాండ్ అయిపోయారు, అరెస్ట్ చేసేస్తారు అంటున్నారు కదా, ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు అంతే. ఏం చేస్తారు సజ్జనగర్ గారు? ఏం చేసిండని చేస్తారు? ఆయనే ఫేక్ ఎన్కౌంటర్ల కేసులలో మునిగి తేలుతున్నారు. ఆయన ఎక్కడ చేసే పరిస్థితుల్లో ఉన్నారండి. సో కాబట్టి అది ముందుకెళ్ళే విషయం కాదు. సో కాబట్టి దీని గురించి ఇక ఎక్కువ లాగ్ అయినా బాగుండదు. సో మొత్తానికి నాన్ వేసిన టాపిక్ లో కరెక్ట్ అంటారు, 100% తప్పే లేదంటారు. తప్పే లేదు. అరెస్ట్ కూడా అవ్వరు, బ్యాంక్ అకౌంట్ లో సీజ్ కావు. నాన్ వేష్ నువ్వు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండవు. చెప్పచ్చు కదా, నాకు తెలిస్తే కదండి. అతన్ని అంటే తెలియటే తప్ప తనతో ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి నాన్ వేష్ మీకేం కాదు, ప్రశాంతంగా ఉండండి, వీళ్ళు ఏం చేయలేరు. దీనివల్ల మీకేం నష్టం కాదు, మీ బ్యాంక్ అకౌంట్లు సీజ్ కావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.